భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 75వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పరశురాముడు రాముని వైష్ణవ ధనుస్సుపై బాణసంధానము చేయమనుట అనే కథగా విందాం. పరశురాముడు దశరథుని కుమారుడైన శ్రీరామునితో ఈ విధంగా పలికాడు. రామా, నీ పరాక్రమం అత్యద్భుతమైనదని వినుచున్నాం. శివధనుర్భంగమును గూర్చి కూడా పూర్తిగా విని ఉన్నాం. నీవు శివుని విల్లు విరచుట చాలా ఆశ్చర్యకరమైనది, ఊహింపరానిది. ఆ వార్త విని నేను మరొక శుభమైన విల్లు తీసుకుని వచ్చాను. ఘోరమైనది, జమదగ్ని ద్వారా లభించినది అయిన ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టి బాణముచే పూరించి నీ బలాన్ని చూపించు. ఈ ధనుస్సును పూరించినచో అప్పుడు నీ బలాన్ని చూసి వీర్యముచే శ్లాఘింపదగిన నీతో ద్వంద్వ యుద్ధాన్ని చేస్తాను అన్నాడు. దశరథ మహారాజు అతని మాటలు విని వాడిపోయిన ముఖంతో దీనుడై చేతులు జోడించి, మహాముని, నీవు గొప్ప యశస్సు కలవాడవు. బ్రాహ్మణుడివైన నీవు క్షత్రియులపై ఉన్న కోపం తొలగి శాంతుడవుగా ఉన్నావు కదా. ఇప్పుడు బాలులైన నా కుమారులకు అభయమిమ్ము. నీవు స్వాధ్యాయము నందును ఇతర వ్రతములందును ఆసక్తి గల భృగు వంశమునందు పుట్టావు. దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచిపెట్టావు. ధర్మపరుడవై భూమినంతనూ కాశ్యపునకు దానం చేసి వనం చేరి మహేంద్ర పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నావు. ఈనాడు నీవు మా అందరి వినాశార్థమై వచ్చావు. ఒక్క రాముడు మరణించినను మేమందరము మరణింతుం కదా. మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. దశరథుడు ఈ విధంగా మాట్లాడుతుండగా ప్రతాపవంతుడైన పరశురాముడు అతని మాటలు లెక్క చేయకుండానే రామునితో మాత్రమే ఈ విధంగా పలికాడు. రామా, ఈ 2 ధనుస్సులను నువ్వు విరిచిన శివధనుస్సు, నేను తెచ్చిన ఈ ధనుస్సు శ్రేష్టమైనవి, దేవలోకమునకు సంబంధించినవి, లోకములలో ప్రసిద్ధి పొందినవి, దృఢమైనవి, బలము గలవి, ప్రధానమైనవి. విశ్వకర్మ వీటిని బాగుగా నిర్మించాడు. వీటిలో ఒక ధనుస్సును దేవతలు యుద్ధము చేయగోర్చున్న ఈశ్వరునికి ఇచ్చారు. త్రిపుర వినాశకమగు దానినే నువ్వు విరిచావు. ఎదిరింపరాని ఈ 2వ ధనుస్సును దేవతలు విష్ణువుకి ఇచ్చారు. మిక్కిలి ప్రకాశిస్తున్న ఈ ధనువు విష్ణువునకు సంబంధించింది. ఇది శివధనుస్సుతో సమానమైన సారం గలది. అప్పుడు దేవతలందరూ శివ విష్ణువుల బలాబలములు తెలుసుకొనగోరి బ్రహ్మను అడిగారు. సత్యవంతులలో గొప్పవాడైన బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయం తెలుసుకుని శివునకు విష్ణువునకు విరోధం కల్పించాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య విరోధం కలగగా పరస్పరం జయించాలి అని కోరుకున్న శివునకును విష్ణువునకును గొప్ప భయంకరమైన యుద్ధం జరిగింది. విష్ణువు హుంకారం చేయగా భయంకరమైన పరాక్రమం గల ఆ శివధనుస్సు జడమైపోయింది. త్రిలోచనుడు కూడా కదలలేకపోయాడు. అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు వచ్చి ప్రార్థింపగా ఆ దేవతాశ్రేష్ఠులు ఇరువురు శాంతించారు. విష్ణు పరాక్రమంచే ఆ శివధనుస్సు జడమైపోవడం చూసి దేవతలు, ఋషిగణాలు విష్ణువే అధికుడు అని తెలుసుకున్నారు. మహాయశస్సు గల రుద్రుడు కోపించి బాణసహితమైన ఆ ధనుస్సును విదేహ దేశంలో దేవరాతుడు అనే రాజర్షికి ఇచ్చివేశాడు. రామ, శత్రుపుర వినాశకమగు తన ధనుస్సును విష్ణువు భృగువంశమునకు చెందిన ఋషీకుని వద్ద ఉత్తమమైన న్యాసముగా ఇచ్చాడు. మహా తేజస్సార్యగు రుచీకుడు దానిని సాటిలేని కర్మ కలవాడును మహాత్ముడును తన కుమారుడును నా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. తపోబల సమన్వితుడగు నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు పామరబుద్ధి కలవాడి అతన్ని చంపాడు. చాలా దారుణం. క్రౌర్యమున సాటిలేనిది అయిన నా తండ్రి వధను గూర్చి విన్న నేను రోషంతో అనేక పర్యాయాలు క్షత్రియ జాతికి చెందిన ప్రతి ఒక్కరిని పుట్టినవానిని పుట్టినట్లుగానే చంపేశాను. ఈ భూమినంతటినీ జయించి యజ్ఞాంతంలో మహాత్ముడు పుణ్యకర్మ కలవాడు అయిన కాశ్యపునకు దానం చేశాను. పేదప తపోబల సమన్వితుడనై మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాను. ఉత్తమమైన పరాక్రమం గల నీవు ఇప్పుడు శివధనుస్సును విరిచావు అని విని శీఘ్రంగా వచ్చాను. క్షత్రియ ధర్మాన్ని మన్నించి మా పితృపితామహక్రమమున లభించినది శ్రేష్టము అయిన ఈ విష్ణుధనుస్సును గ్రహింపు. శ్రేష్టమైన ఈ ధనుస్సు మీద శత్రువుల పురములను జయించు. ఈ శరాన్ని సంధించు.
నీవు ఆ విధంగా చేయగలిగితే నీతో ద్వంద్వయుద్ధం చేయగలను అన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 75వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పరశురాముడు రాముని వైష్ణవ ధనస్సుపై బాణసంధానము చేయమనుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 76వ సర్గయందలి గల 1 నుండి 24 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు పరశురాముడు సంపాదించుకునిన పుణ్యలోకములను అమోఘమైన బాణంతో కొట్టివేయుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.